హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. ది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ వస్తున్న అన్ని లాంగ్వేజ్లో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి తెలుగులో ఇప్పుడు 8 సీజన్లు అయిపోయాయి. 9వ సీజన్ లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇక ఒక వారం మాత్రమే టైం ఉంది గ్రాండ్ ఫినాలేకి. మరి నెక్స్ట్ వీక్ 21వ తారీఖు నాడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. అయితే ఇప్పుడు హౌస్లో టాప్ 5 ఉన్నారు. మనం వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. టాప్ 5 అంటే ఇందులో నిజంగా వాస్తవం చెప్పాలంటే టాప్ 5 మొదటి నుంచి కూడా అనుకుంటున్న పేర్లే వచ్చాయి. పెద్దగా అనుకోలేని పేరు ఒకటి చెప్పాలంటే ఒక సంజన పేరు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే టాప్ 5 దాకా వస్తుంది అనుకోలేదు. ఇక మిగతా నలుగురు గురించి మాట్లాడుకోవాలి మనం. వాస్తవానికి ఇప్పుడు విన్నర్ ఎవరు అంటే 2 మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి తనూజ, రేణు, కళ్యాణ్. ఈ 2 మాత్రమే వినిపిస్తున్నాయి పేర్లు. అంటే మిగతా ముగ్గురు ఉట్టిదే. కానీ వాస్తవంగా తెలుసుకుంటే వీళ్ళు ఆడింది ఏం పెద్దగా వీళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే అంటే ఆ తర్వాత కేటగిరీలో ఉన్న డీమన్ పవన్ కానీ ఇమ్మాన్యుయల్ కానీ వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు నిజంగా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే కామనర్గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ ఫస్ట్ 2-3 వారాల వరకు పెద్దగా ఏమీ ఆడలేదు. తర్వాత నుంచి ఆడాడు. సరే ఆడినా సరే తను ఒక సోల్జర్ కాబట్టి జనరల్గా మనకి భారతీయులకి సోల్జర్ అనగానే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. ఒక సింపతి కార్డ్ అయితే ఉంటుంది. అరే మన జవాన్ కదా అనే ఒక ఇది మాత్రం ఉంటుంది. కాబట్టి దాంతో అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే గేమ్స్లో చూపించినటువంటి చొరవ ఏం కాదు. తనూజ మీద ప్యాంపరింగ్ మొదటి నుంచి నడుస్తూనే ఉంది అలాగే. సో కళ్యాణ్కి మాత్రం ఆ విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మరీ 2-3 వారాల నుంచి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. ఇక తనూజ అంటారా సీరియల్ ఆర్టిస్టు, మా టీవీ ముద్దుబిడ్డ. మరి ముద్దమందరంతో ప్రతి ఇంట్లో ప్రతి గడపలో ప్రతి ఒక్కరికి దగ్గరైన కంటెస్టెంట్ తనూజ. మరి కాబట్టి తనూజకి జనరల్గానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి కొంచెం నెట్టుకొస్తుంది. నెట్టుకు రావడం ఉంది మొదటి నుంచి కూడా ఆమె అంటున్నారు. కళ్యాణ్కి ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఇకపోతే మరి డీమాన్ పవన్, ఇమ్మాన్యుయల్ లేరా అంటే ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఇమ్మాన్యుయల్ ఒక కమెడియన్గా ఉన్నా కానీ టాస్కుల్లో కూడా వీర లెవెల్లో వాళ్ళతో పోరాడాడు. అందరిని నవ్వించాడు, ఎంటర్టైన్ చేశాడు. హౌస్ మేట్లనే కాదు చూస్తున్న ప్రేక్షకుల్ని, బిగ్ బాస్ను సైతం ఎంటర్టైన్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇమ్మాన్యుయల్ అని చెప్పచ్చు. వాస్తవం చెప్పాలంటే కరెక్ట్గా ఇమ్మాన్యుయల్ విన్నర్ కావచ్చు, కావాలి, అయితే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. సో మరి ఇక డీమాన్ పవన్ వాస్తవం చెప్పాలంటే టాస్కుల్లో వీర 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 లెవెల్లో దూసుకొచ్చే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే డీమాన్ పవన్. తన ఫిజిక్ కావచ్చు, తన ఆట టాక్టిక్స్ కావచ్చు, ఇవన్నిటితోటి బాగా నెట్టుకొస్తాడు. కానీ రీతు చౌదరితో నడిపించినటువంటి ఈ లవ్ ట్రాక్ వల్ల తను వెనకబడ్డాడు. 100% వెనకబడ్డాడని చెప్పొచ్చు. తన ఆట తీరు ప్రతిసారి తనని డిసప్పాయింట్ అవ్వడం, ఆమెతో గొడవపడడం, మళ్ళీ 2 రోజులు మాట్లాడుకుంటూ ఉండడం, ఆ డిసప్పాయింట్నెస్ ఆ టాస్క్లలో చూపించడం, దీనివల్ల డీమాన్ పవన్ వెనకబడ్డాడు. ఎప్పుడైతే రీతు చౌదరి ఎలిమినేట్ అయిందో అప్పటి నుంచి తన ప్రభంజనం చూపించాడు, తన విజృంభణ చూపించాడు, చెలరేగిపోయాడు. ఏ గేమ్లో చూసినా, ఏ టాస్క్లో చూసినా అద్భుతంగా ఆడాడు. ఆడుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా. నిన్న కూడా మస్తు ఆడాడు. సో కాబట్టి వాళ్ళిద్దరికంటే కూడా వీళ్ళిద్దరిలో విన్నర్ అయ్యే అవకాశాలు ఉంది అని చెప్పేసి గట్టిగా చెప్పొచ్చు. కాకపోతే ఇప్పటివరకే తనూజ కళ్యాణ్ అని బాగా పాకిపోయింది. కళ్యాణ్కి ఇంకా పెరిగిందని చెప్తున్నారు. ఇక సంజన అంటే మొదటి నుంచి కూడా ఆమె కంటెంట్ ఇవ్వడం కోసం నానా రకాలుగా నానా రభస చేస్తూ, ప్రతిసారి గొడవ చేస్తూ, ప్రతిసారి దొంగతనాలు చేస్తూ మొత్తానికైతే నెట్టుకొచ్చింది. తను విన్నర్గా మాత్రం ఏం చెప్పలేం కానీ మొత్తానికి టాప్ 5లో ఉంది. ఓకే, సంతోషం అది. సో కానీ టాప్ 5లో ఉన్న వీళ్ళలో విన్నర్కి వాళ్ళిద్దరికే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ వాళ్ళిద్దరికే కాదు, వీళ్ళిద్దరికి కూడా ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి మీకు ఇమ్మాన్యుయల్ నచ్చినట్టయితే ఇమ్మాన్యుయల్కి, డీమాన్ నచ్చితే డీమాన్కి, ఎవరు నచ్చితే వాళ్ళకి ఇంకా ఓటేసుకునే అవకాశం ఉంది కాబట్టి గెలిపించుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.